వెల్కమ్ టు శివ కార్ బజార్. ఇప్పుడే మన దగ్గరికి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి మన దగ్గర వచ్చింది సార్. టైప్ 3 మోడల్ సార్. ఈ బండి 2017 మోడల్ 17 రిజిస్ట్రేషన్ కేవలం బండి. 2017 మోడల్ 17 రిజిస్ట్రేషను మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ సార్. ఇది 2017 మోడల్ డీజిల్ వెహికల్, డీజిల్ బండి సార్. లీటర్ మైలేజ్ మనకు 25+ ఇస్తుంది. ఇది సార్ బండి. చూడండి ఒకసారి ఇంటిలో అవుట్లుక్ చూపించినాక ఇంటిలో చూపిస్తాను. చూసుకోండి, చాలా జెన్యూన్ కండిషన్, ఒరిజినల్ పెయింట్ ఉంది. ఏమేమి మారినా అన్నీ చూపిస్తాను సార్. దీనికి ప్లీసెస్ అన్నీ మారినా మారలేదు అన్నీ చూపిస్తాను. చూడండి సార్, చాలా జెన్యూన్ కండిషన్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది సార్ బండి 2017 రిజిస్ట్రేషన్, 17 మ్యానుఫ్యాక్చరే. దీనికి మైనస్ అంటే సార్, ఫ్రంట్ బానెట్ మారింది, రైట్ సైడ్ ఒక డోర్ మారింది, అంతే సార్. మిగతా అంతే. ఎందుకంటే గిట్నే ట్రాఫిక్లో పోతుంటే షోరూమ్ ట్రాక్ సార్ బండి. షోరూమ్ ట్రాకే, సింగిల్ ఓనర్ వెహికలే. బానెట్ ఒకటి, రైట్ సైడ్ ఒక డోర్ మారింది. ఆ డోర్ చూపిస్తాను ఎందుకు మారింది అంటే, గిట్నే ట్రాఫిక్లో పోతుంటే కస్టమర్స్ ఏంటంటే బైక్లో వచ్చి గుర్తుంటారు సార్. గుర్తుంటే ఏమైందంటే డోర్ అనేది చేంజ్ అయిందంట, వేరేది ఏం లేదు. షోరూమ్ ట్రాకే, ఒరిజినల్ రీడింగే. టైర్లు వచ్చేసి ముందు టైర్ వచ్చేసి మనకు 70% ఉన్నాయి, వెనక టైర్ వచ్చేసి ఒక 60% ఉన్నాయి. సారీ సార్, ముందు టైర్ వచ్చేసి 80% ఉన్నాయి ముందు టైర్లు. వెనక టైర్ వచ్చేసి మనకు ఒక 60% ఉన్నాయి. మిగతా జెన్యూన్ ఉంది. బ్లూ కలర్ వెహికల్ సార్ ఇది. ఏ వెహికల్ అనేది అన్నీ ఉన్నది చెప్పేస్తాను సార్. బండి డిజైరు డీజిల్ బండి. మైనస్ పాయింట్ అంటే ఫ్రంట్ బానెట్ ఒకటి మారింది. ఆ బానెట్ అనేది ఏదో డ్యామేజ్ అనేది, యాక్సిడెంట్ అనేది ఏం కాదు సార్, ఒరిజినల్ ఉంది. పీస్ ఎందుకు మారిందంటే నార్మల్గా గిట్నేనా చిన్న చిన్న సొట్టలు పడతాయి సార్. అవి వడ కింద గిట్ట మారుతారు, షోరూంలో మారుస్తారు. ఫ్రంట్ బానెట్ ఒకటి మారింది, రైట్ సైడ్ ఒక డోర్ మారింది, మిగతా అంత జెన్యూన్ ఉంది. ఇది సార్ ఇంటీరియర్లు అవుట్లుక్ సారీ. ఇది సార్ బండి అవుట్లుక్ చూపించాం కదా, ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాను. ఎందుకు మారింది అంటే విషయం కూడా చూపిస్తాను సార్. ఈ డోర్ అయితే ఒరిజినల్ ఉంది, ఏం పీస్ అనేది చేంజ్ అవ్వలేదు. అవుట్లుక్ మొత్తం చూపించాం కదా సార్. మీకు ఇంటీరియర్ బాగా చూపిస్తున్నా సార్. 4 పవర్ డోర్స్ వస్తాయి. అన్లాక్ లాక్ బటన్ ఇది. చిల్డ్రన్స్ గ్లాస్ లాకు, మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. డీజిల్ బండి సార్ ఇది. చూడండి సార్, ఒరిజినల్ ఉంది. కవర్ సీట్ ఇంపలేదు సార్. సింగిల్ ఓనర్ వెహికల్ ఇట్లా ఉంటుంది సార్. చూడండి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి సార్, బండి చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. సిల్వర్ కలర్ కాదు సార్ ఇది, సారీ బ్లూ కలర్ వెహికల్, డీజిల్ బండి. ఫుల్ మ్యాటింగ్ అనేది లేదు సార్. సీటింగ్ షోరూమ్దే ఉంది. మ్యాట్స్ ఉన్నాయి, షోరూమ్ మ్యాట్సే ఉన్నాయి. చూడండి సార్, బండి అయితే నీట్గా ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. డాష్ బోర్డ్ చూడండి, చాలా నీట్ కండిషన్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాల్ తీసుకున్న సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి. ప్రతి ఒక్కటి బండి ఎందుకు చెప్తా అంటే చేయించుకుంటే బెటర్, మనకే బెటర్. ఇంటీరియర్ చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా నీట్గా ఉంది. చూడండి సార్, ఇక్కడ హెయిర్ బ్యాగ్ వస్తుంది బండికి. ఇక్కడ హెయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో. స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, మ్యూజిక్. ఇంకోటి మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది సార్. ఇంకో AC కంట్రోల్స్, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఓన్లీ మాన్యువల్ గేరే సార్ ఇది. నీట్గా ఉంది బండి, చాలా బాగుంది, ఒరిజినాలిటీ ఉంది. 2017 మోడల్ 17 రిజిస్ట్రేషన్, డీజిల్ బండి సార్ ఇది. చాలా నీట్ కండిషన్ ఉంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా రీడింగ్ చూపిస్తాను. ఇది సార్ బండి. రీడింగ్ వచ్చేసి 86,345 కిలోమీటర్ తిరిగింది కేవలం. 86,345 కిలోమీటర్ తిరిగింది కేవలం. డీజిల్ బండి. లీటర్ మైలేజ్ 25 ఇస్తారు సార్ మైలేజ్. అన్ని గ్లాసెస్ అన్నీ ఒరిజినల్. ఇది సార్ బండి. ఇంటిలో చాలా నీట్గా ఉంది. అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ అనేది మారింది సార్, ఎందుకంటే గిట్నే స్క్రాచ్ పడితే ఏది పడ్డదో మరి. ఫ్రంట్ బానెట్ మారింది సార్, ఫ్రంట్ గ్లాస్ మారింది. యాక్సిడెంట్ కాలేదు, ఒరిజినల్ ఉంది బండి. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, షోరూమ్ అయిన వరకు అంతా. బానెట్ ఎందుకు మార్చారంటే గిట్నే తగిలినట్టు సార్. ముందు తగిలితే నార్మల్ గిట్నే కారో బైకో ఏదైనా ఆటో తాగినా గిట్ట సొంత పోయినా షోరూమ్లో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కదా సార్. మీరు కొత్త చేయించుకోండి, ఫుల్ ఇన్సూరెన్స్. కొత్త బండి కొత్తది వస్తుంది కాబట్టి కొత్త చేయించుకోని చెప్తారు. ఇన్సూరెన్స్ కొత్త ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కదా సార్. మీరు కొత్త పాటు వేసుకొచ్చారు బెటర్ కదా సార్. పాత పాటు డెంటింగ్ ఉంటే బాగుండదు అని చేయించుకోని చెప్తారు సార్. ఇక్కడ అనేది ఒక బైక్ కూడా గుద్దినండి సార్. గుద్దితే ఈ ఒక్క డోర్ మారింది, ఇంకో ఈ డోరే మారింది సార్. ఉన్నది చెప్తా సార్. ఏదైనా మీకు నచ్చితే రావచ్చు. ఇంకో ఇది సార్ బండి. ఇంటీరియర్ చూపిస్తుంది చూడండి, బ్యాక్ సైడ్. ఇది సార్ బండి. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఫుల్ మ్యాటింగ్ లేదు, ఒకటి మ్యాట్స్ ఉన్నాయి. ఇంకో రియర్ ఏసీ వస్తుంది బండికి. పవర్ సాకెట్ వస్తుంది. చూడండి సార్, ఫ్రంట్ లుక్. ఫ్రంట్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్కి ఇబ్బంది లేదు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. ఇంటీరియర్ బాగుంది. ఇది వచ్చి బ్యాక్ సైడ్ చూడండి సార్. ఇది సార్ ఇంటీరియర్, బ్యాక్ సైడ్ ఇంటీరియర్. ఇది సార్ బండి చూడండి, ఫ్రంట్ది, ఫ్రంట్ సైడు. ఇంకా షోరూమ్ సీట్ కవర్ ఉన్నాయి చూడండి సార్. ఎంజీబీ షోరూమే. షోరూమ్ సీట్ కవర్స్ ఉన్నాయి అన్నీ. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. దీనికి మైనస్ అంటే ఫ్రంట్ బానెట్ మారింది, గ్లాస్ మారింది, ఒక డోర్ చేంజ్ అయింది అంతే. మిగతా అంతా జెన్యూనే సార్. ఏ పీట్స్ అయినా రీప్లేస్మెంట్ కాలే. ఇంకో చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. కిట్నే తాకుతుండే కామగా ట్రాఫిక్లో చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే.
బ్యాక్ సైడ్ ఇంకో చూడండి సార్, డిజైరు వీడిఐ మారుతి సుజుకి డీజిల్ బండి సార్ ఇది. చూడండి చాలా జెన్యూన్ ఉంది, బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూపిస్తున్నారు డిక్కీ స్పేసు. ఇంకో బ్యాక్ సైడ్ డిక్కీ ఒరిజినల్ ఉంది సార్, మారలేదు. గూడ్ స్పేసు చూడండి సార్, జెన్యూన్ ఉంది బండి, బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకో గూడ్ స్పేసు. ఇంకో షోరూమ్ పార్ట్స్ సార్ చేసినాయి. ఇక్కడ ఇంకో వైపర్స్ పెయింట్ చేసిండు, షోరూమ్ అన్ని షోరూమ్ మార్చినాయి ఉన్నాయి సార్. ఇది సార్ గూడ్ స్పేస్ కూడా బాగుంది. స్విఫ్ట్ డిజైర్కి గూడ్ స్పేస్ చాలా బాగుంటుంది. ఇంకో స్టెప్ ఇన్ సార్ జాకీ ఉంది చూడండి సార్, మొత్తం ఒరిజినల్ ఉంది. స్టెప్పింగ్ కూడా మనకు సిక్కిన్ వచ్చేసి ఒక 40-50% స్టెప్ ఇన్ ఉంది సార్. గూడ్ స్పేస్ ఇది, గూడ్ స్పేస్ బాగుంది. బ్యాక్ సైడ్ డిక్కీ మారలేదు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ డిక్కీ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ బాగానే ఉంది, ఒరిజినల్ ఉంది. బ్యాక్ సైడ్ డోర్ ఒకటే మారింది. ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్. ఈ డోర్ ఏం మారలేదు, ఒరిజినల్ పీస్ ఉంది బ్యాక్ సైడ్. చూడండి సార్, ఇంటీరియర్ అవుట్లుక్ చూడండి, చాలా బాగుంది, నీట్ కండిషన్ ఉంది. చూడండి సార్, బండి మొత్తం ఒరిజినల్ ఉంది. వ్యాగ్జింగ్ అంటే ఏం లేదు, ఒరిజినల్ పంచ్లో ఉన్నాయి అన్నీ, ఒరిజినల్ పంచ్లో ఉన్నాయి. యాక్జింగ్ బ్యాన్ అయితే అసలు మన అమ్మము. ఇంకా డోర్ అనేది కామన్ సార్, గిట్నెట్ ఫోటో గిట్ల పోయినా షోరూమ్ వాళ్ళు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందిగా, మార్చుకొని చెప్తారు. ఈ ఒరిజినల్ ఉంది. షోరూమ్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీకు కొత్త డోర్ వస్తుంది కదా సార్, ఎందుకు మీకు పైసలు పెట్టేది కాదుగా అని కొత్త మారుస్తారు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి సార్, ఇంటీరియర్ డీజిల్ బండి సార్, మంచిగా ఉంది బండి కూడా, ఒరిజినల్ ఉంది. ఇంకో ఇంతవరకు ఓపెన్ చేయలేదు, ఇంకో ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఒరిజినల్ ఉంది, పంచులు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి. ఇది సార్ బండి, డిజైరు వీడిఐ డీజిల్ బండి. దీని ఫీచర్స్ వచ్చేసి కూడా హెయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్లా మ్యూజిక్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్లా. రీడింగ్ సార్ ఇది రీడింగు, మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు మాన్యువల్ గేర్ సిస్టము, ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. ఇక్కడ యూఎస్బి సాకెట్, మాన్యువల్ గేరు. బండి ఒరిజినల్ ఉంది. ఏపీ ఇది ఒరిజినల్ సార్ మొత్తం. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాల్ తీసుకొని మనం సర్వీసింగ్ అని చేయించుకోవాలి. ఒకసారి మీకు ఇంజన్ ముందు కూడా చూపిస్తాను సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, షోరూమ్ గ్లాస్ వేసారు. ఫ్రంట్ గ్లాస్ గిట చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా సార్. ఎంత నీట్గా ఉందో సౌండ్. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. చూడండి సార్ మీరు. 2 టైర్ వచ్చేసి బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి సార్, 80%. వెంక టైర్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ ఉన్నట్టున్నాయి సార్. ఎంఆర్ఎఫ్నా బ్రిస్టోన్ చూస్తున్నాం ఒకసారి. 4 టైర్లు వచ్చేసి బ్రిస్టోన్ ఉన్నాయి. ఫ్రంట్ టైర్ 80% ఉన్నాయి, వెంక టైర్ 60%, 60% ఉన్నాయి. ఇంకో షోరూమ్ గ్లాసే మారింది కానీ షోరూమ్ గ్లాసే ఉంది. మారినట్టు షోరూమ్ గ్లాసే వేసిండు. షోరూమ్ మెయింటెనెన్స్ ఇవ్వండి, ఏ ప్లీస్ అని మారలేదు. చిన్న పెద్ద మారితే ప్రాబ్లం. చూడండి సార్, బానెట్ ఒకటి చేంజ్ అయింది. చుట్టపోతే బానెట్ అనేది చేంజ్ చేసారు సార్. అది నైట్ ఆకినట్టుంది బానెట్ మీద. చూపిస్తాను. ఇది సార్ బండి, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ బండి. 17 లీటర్ మైల్ 25+ ఇస్తుంది. ఇంకో సార్ ఒరిజినాలిటీ ఉంది బండి. అప్రాన్ ఎంత ఒరిజినల్ ఉందో, అప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. అప్రాన్ మారితే ఇబ్బంది, ఏం మారలేదు. ఇంకో షోరూమ్లో ఉంది. ఇంకో సార్ ఈ స్టిక్కర్ వచ్చిందంటే ఒరిజినల్ సార్. ఈ స్టిక్కర్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి. బండి యాక్సిడెంట్ కాలేదు. ఒక బానెట్ మారింది, గ్లాస్ మారింది, ఒక ఇంకా డోర్ మారింది. చిన్న సొట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్త డోర్లు వేస్తారు షోరూమ్లో. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. బ్యాటరీ కొత్త బ్యాటరీ ఉంది, బ్యాటరీ న్యూ బ్యాటరీ ఉంది సార్. సర్వీసింగ్ చేయించుకుని నడుపుకోవడమే. ఇంజన్ సౌండ్ ఎంత నీట్గా ఉందో. చూడండి సార్, ఇది బండి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ బండి. ఇక్కడ బండికి అయితే టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉంది. పెయింట్ అనేది ఏం కాలేదు. ఒక ఫ్రంట్ బానెట్ గ్లాస్ ఒకటి మారింది, బానెట్ గ్లాసు. ఇక్కడ డోర్ ఉంది కదా సార్, రైట్ సైడ్ ఇంకా డోరు, ఆ డోర్ ఒకటి చేంజ్ అయింది. మిగతా అంతా అన్ని చేంజ్ అయినా షోరూమ్లో చేంజ్ అయినాయి, బయట చేంజ్ కాలేదు. జెన్యూన్ ఉన్నాయి. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. తీసుకొని మనం సర్వీసింగ్ అని చేయించుకోవాలి. ఒరిజినల్ ఉంది సార్, యాక్సిడెంట్ కాలేదు. మీరు అట్లా డౌట్ పడద్దు. ఉన్న నుండి చెప్తున్నా సార్, ఏదైనా క్లారిటీ ఉండాలని. ఇది సార్ బండి. రిమార్క్ అనేది లేదు దీంట్లో, ఒరిజినల్ ఉంది. ఏ పీస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు, ఏం కాలేదు. ఇంజన్ కూడా స్టార్ట్ చూపించాను. చూడండి సార్, మొత్తం చూపిస్తాను ఒకసారి మళ్ళీ అవుట్లుక్ అంతా. ఇది సార్ బండి, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ బండి. లీటర్ మైలేజ్ 25+ ఇస్తుంది. 2017 మ్యానుఫ్యాక్చర్ 2017 మ్యానుఫ్యాక్చరే, 2017 రిజిస్ట్రేషనే. డిజైర్ వెహికల్ సార్ ఇది. ఇది సార్ బండి. ముందు టైర్ వచ్చేసి ఒక 80% ఉన్నాయి, వెనక టైర్ వచ్చేసి మాకు 60% దాకా ఉంటాయి. స్టెప్పింగ్ కూడా ఒక 40-50 ఉంటుంది. బోర్డు మీద నెంబర్ నా నెంబరే. డీజిల్ బండి, లీటర్ మైలేజ్ మంచిగా ఇస్తుంది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్.
ఇక్కడ ఒక స్క్రాచెస్ ఉన్నాయి అంతే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చిన స్క్రాచెస్ ఉన్నాయి అంతే. వీల్ క్యాప్ సైడ్ కొత్తది చేపిస్తాడు కస్టమర్. ఇప్పుడు ఒకటి పోయిందని కొత్తది ఆర్డర్ చేసిండో వస్తున్నాయి, కొత్తది చేపిస్తాడు. ఇది సార్ బండి ఫుల్ మ్యాటింగ్ లేదు, మ్యాట్స్ ఉన్నాయి, షోరూమ్ ఇచ్చే సీట్ కవర్స్ ఉన్నాయి. బండి చాలా జెన్యూన్ ఉంది, బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి సార్, అన్ని 4 టైర్లు. ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది, చూడండి సార్ ఒకసారి. ఇంజన్ కూడా ఏం కాలేదు, ఒరిజినల్ ఇంజనే. ఏ పీస్ అనేది రిప్లేస్మెంట్ కావాలి, ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ ఇది సార్, ఇది ఇటుంటే ఒరిజినల్ అన్నట్టు. ఇది సార్ బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాల్ తీసుకోవాలని సర్వీసింగ్ అని చేయించుకోవాలి సార్. బండి ప్రతి ఒక్క బండి ఎవరికన్నా నా దగ్గర కాదు, ఎక్కడ కొన్నా అయితే తెప్పించుకోవాలి సార్ బండి. ఇది సార్ బండి చూపిస్తున్నా కదా సార్, ఇది సార్ బండి. అయితే మళ్ళీ చెప్తున్నా సార్, ఇది సార్ బండి. ఒకసారి ఇంజన్ స్టాప్ చేసి మనకు చెప్తాను సార్, ఎందుకంటే ఇంజన్ ఆఫ్ చేస్తే సౌండ్ క్లారిటీ ఉంటుంది. బోర్డు మీద నెంబర్ నాదే సార్, ఈ నెంబర్ కాల్ చేయొచ్చు 9603735202. ఇది సార్ బండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి, 2017 రిజిస్ట్రేషన్, 2017 మ్యానుఫ్యాక్చరు డీజిల్ బండి సార్. ఇది డీజిల్ బండి సార్. దీనికి వచ్చేసి మైనస్ పాయింట్ అంటే ఒక ఫ్రంట్ బానెట్ గ్లాస్ మారింది, రైట్ సైడ్ వెంక డోర్ మారింది. ఎందుకు మారిందంటే నార్మల్ గిట్నే స్క్రాచ్ చుట్టలు పోయినా ఏం పోయినా మారింది. యాక్సిడెంట్ కాలేదు, ఒరిజినల్ బండి. షోరూమ్ ట్రాక్ ఎక్కేసుకోండి, షోరూమ్ ట్రాక్ ఉంది, షోరూమ్ సర్వీసింగ్ ఉంది. మీకు నచ్చితే లైవ్గా వచ్చి బండి చూసుకోండి, షోరూమ్ తీసుకొని చెక్ చేసుకున్నా కానీ మీరు బండి కొనండి. ఇది సార్ బండి అయితే ఇది సార్ బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. బండి సార్ చెప్తున్నాను సార్, దీనికి వచ్చేసి 2017 మ్యానుఫ్యాక్చరు, 2017 రిజిస్ట్రేషన్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి, ఓన్లీ VDI సార్. దీని ఫీచర్స్ వచ్చేసి దీనికి ఏమొస్తాయి అంటే VDIకి ABS బ్రేక్ వస్తుంది, 4 పవర్ విండోస్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది, ఇంకా వచ్చేసి సెంటర్ లాకింగ్ వస్తుంది, చిల్డ్ AC వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, మాన్యువల్ గేర్ సిస్టమ్, ఇది AC కంట్రోల్స్ వస్తాయి, మొత్తం AC కంట్రోల్స్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. 4 టైర్ వచ్చేసి ముందు టైర్ వచ్చేసి మీకు 80% ఉన్నాయి, ఇంకా 60% ఉన్నాయి. ఇంజన్ కూడా అంత జెన్యూన్ ఉంది, ఏ పీస్ అనేది యాక్సిడెంట్ కాలేదు. ఎందుకు మారిందంటే ఫ్రంట్ బానెట్ గ్లాస్ మారింది. ఎందుకు మారిందంటే నార్మల్గా గిట్నే ఏమైనా తాకిచ్చినా ఏమైనా పడ్డ గిట్ట సుట్టలు పోతాయి, మారుతాయి. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని మీరు బండి కొనొచ్చు. బండికి ఎలాంటి లేదు, ఫుల్ మ్యాటింగ్ లేదు, మ్యాట్స్ ఉన్నాయి, లెదర్ సీటింగ్ ఉంది, బ్యాక్ సైడ్ గుడ్ స్పేస్ కూడా చాలా బాగుంది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. బండి చాలా జెన్యూన్ కండిషన్ ఉంది. ఇంజన్ పరంగా షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ బండి. 60,000 చిల్లర దీన్ని వీడియో చూపించాం కదా సార్. ఇది సార్ బండి అయితే. బండికి అయితే మైనస్ పాయింట్ అనేది ఏం లేదు సార్. ఒక ఫ్రంట్ బానెట్ గ్లాసు మరీ అని చెప్తున్నాను, మీరు షోరూమ్లో చెక్ చేసుకునే కొనొచ్చు. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్, ఒరిజినల్ రీడింగ్ అని చెప్పింది కస్టమర్, ఒరిజినల్ ఉంది. షోరూమ్ ట్రాకే బండి, ఇంజన్ చూసి చెప్పొచ్చు, టైమింగ్ ఛానల్ ఏమి మారలేదు. ఇది సార్ బండి అయితే 2017 రిజిస్ట్రేషనే. ఇది సార్ మారిన విషయాలని చెప్తున్నాను సార్. ఓపెన్ ఇదైతే బండి సార్, బండి జెన్యూన్ ఉంది. బండి టోటల్ అన్ని గ్లాస్ టు గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా అన్ని గ్లాస్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, బానెట్ మారింది, ఇంకా డోర్ మారింది, డిక్కీ 2 అన్ని డోర్లు 3 డోర్లు డిక్కీ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఏ పీస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు. ఈ 2 అయినాయి, వేరేది ఏం లేదు. టైర్ కూడా మంచిగా ఉన్నాయి సార్. మీకు ఏం పని లేదు, కాల్ తీసుకొని బండి తీసుకొని సర్వీసింగ్ అని చేయించుకొని నడుపుకోవడమే. బండి సర్వీసింగ్ అని చేయించుకోవాలి సార్. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది సార్ బండి అయితే. మళ్ళీ చెప్తున్నాను సార్, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, లైవ్గా చూసుకోండి, మాట్లాడదాం సార్. ఇది సార్ మీరు బండి చూసుకున్నా మాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బండికి ఎలాంటి ఇబ్బంది తీసుకోవచ్చు, నడుపుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. వాళ్ళు కొత్త వెహికల్ ఏదో వెళ్తారు, మనకి ఇచ్చేస్తారు అమ్మమని. మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ సార్. ఇది సార్ బండి. మళ్ళీ చెప్తున్నాను, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ VDI 17 మోడల్, 17 రిజిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరు అదే, రిజిస్ట్రేషన్ అదే. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఏం చెప్తున్నంటే 7 లక్షలు చెప్తున్నాను సార్. దీని ప్రైస్ వచ్చేసి 7,10,000 చెప్తున్నాను సార్. దీని ప్రైజు 2017 మోడల్, 17 రిజిస్ట్రేషనే బండి, డీజిల్ బండి. 7,10,000 చెప్తుండు. ఇది ఫిక్స్ రేట్ అని కాదు సార్, బార్గెన్ ఉంది, తగ్గుతుంది సార్. డీజిల్ బండి, టైప్ 3 మోడల్, 25 మైలేజ్ ఇస్తుంది, సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్, జెన్యూన్ వెహికల్. మీరు బండి చూసుకొని మాడదాం. దీని ప్రైస్ వచ్చేసి 7,10,000 చెప్తుండు. ఇది ఫిక్స్ అని కాదు సార్, చాలా రేటు తగ్గుతుంది, బార్గెన్ ఉంది. మీరు రాండి, లైవ్ చూసుకోండి, మాడదాము. ట్రయల్ చెక్ చేసుకొని షోరూమ్లో చెక్ చేసుకున్నాక మీరు నచ్చితే మాడదాం సార్. దీనికి ఏదైనా ఇబ్బంది లేదు. మీరు లైవ్ వచ్చి బండి చెక్ చేసుకొని నచ్చిందని మాడదాం సార్. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఖాళీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నా మీరు బండి లైవ్ చెక్ తీసుకోండి. మీరు వచ్చి లైవ్ చూసుకొని షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చిందంటేనే మాడదాం, లేదు అవసరం లేదు. ఇది సార్ బండి అయితే 2017 రిజిస్ట్రేషన్. బండి రేట్ వచ్చి 7,10,000 చెప్తున్నా కస్టమరు. 7,10,000 చెప్తుండు. ఇది ఫిక్స్ అని కాదు సార్, మీరు నెక్స్ట్ లెవెల్ ఉంది, తగ్గుతుంది సార్. ఇది ఫిక్స్ అని కాదు, మీరు ఒక ఆఫర్ ఇవ్వండి, దాని ఆఫర్ ఒకటి మాడదాము. ఇది సార్ బండి అయితే. బండి డీల్ అయితే మనం 2% కమిషన్ తీసుకుంటాం సార్. మనం ఓన్ కమిషన్ దారుణమే. మా ఆఫీస్ వచ్చి వనస్థలిపురం సార్, హైదరాబాద్. మీకు నచ్చిందంటే లైవ్ చెక్ చేసుకోండి, నచ్చిందంటే ఓకే చేసుకున్నాక నచ్చిందంటే మీరు బండి డీల్ మీద 2% కమిషన్, 1,02,000 కమిషన్ ఉంటుంది. ఇది సార్ 7,10,000 చెప్తుండు. బండి డీల్ అయితే 2% కమిషన్ తీసుకుంటాం, 1,02,000 2% తీసుకుంటాము. బార్గెన్ ఉంది, ఇది ఫిక్స్ అని కాదు సార్. మీకు లైవ్
ఫోటోస్ అండ్ వీడియో షేర్ చేయాలంటే నా నెంబర్ వచ్చేసి 9603735202 నా నెంబర్ కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి కాల్ చేసినా మీకు అన్నీ చెప్తాను సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, నా నెంబర్ వచ్చేసి 9603735202 నా నెంబర్ కాల్ చేయండి. 9603735202 నా నెంబర్ కాల్ చేయండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సార్ బండి అయితే అన్నీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిన నెంబర్ కాల్ చేయొచ్చు. కొత్తగా నా ఛానల్ చూసిన వారందరికీ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు బండి చాలా బాగుంది, బండికి ఎలాంటి ఇబ్బంది లేదు, కలిసి తీసుకుని నడుపుకోవచ్చు. నేను ఒక మెకానిక్నే, తర్వాత ఆఫీస్ పెట్టుకున్నా సొంతంగా. ఇది సార్ మనకు ఆఫీస్ హైదరాబాద్ సార్. ఇది మీకు నచ్చితే మాడవచ్చు. ఇది సార్ బండి అయితే. కొత్తగా చూసిన ఛానల్ చూసిన అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని ఎవరు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నచ్చితే నాకు కాల్ చేయొచ్చు సార్. ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ వస్తాను సార్. ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నాను సార్, నా ఛానల్ చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఉంటాను సార్, మరొక వీడియోతో మళ్ళీ వస్తాను.